రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం పైన ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను నిలిపివేస్తూ హైదరాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ ఈ వ్యవహారాన్ని సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని ఆదేశించింది. 8వ తేదీలోగా పిటిషన్ పై విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వాలని సింగిల్ బెంచ్ ని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్ పైన ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నటువంటి వ్యూహం చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ రిలీజ్ పై సస్పెన్షన్ మాత్రం హైకోర్టులో ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు మరొకసారి తెలంగాణ హైకోర్టు వ్యూహం చిత్రం విడుదలకు సంబంధించిన దానిపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. గతంలోనే మనం చూసాం, వ్యూహం చిత్రాన్ని రాజకీయపరమైన ఉద్దేశాలతో చిత్రీకరించారు. దీన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ కూడా ప్రముఖ టీడీపీ నేత నారా లోకేష్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారించినటువంటి సింగిల్ బెంచ్ 11 వరకు ఈ నెల 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. అయితే డివిజన్ బెంచ్ మాత్రం ఈ మ్యాటర్ సింగిల్ బెంచ్ లో తేల్చుకోవాలి. అప్పటి వరకు ఈ నెల 8 వరకు, గతంలో 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిలుపుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 8 లోపే ఆ విచారణ పూర్తిగా జరిపి పూర్తిగా తీర్పు ప్రకటించాలంటూ కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చిత్ర యూనిట్ కూడా రిలీజ్ ఆలస్యం కావడంతో కోర్టులలో నష్టం బాధిస్తుంది. కాబట్టి త్వరగా దీనిపై విచారణ జరిపి తమకు చిత్రాన్ని విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డివిజన్ బెంచ్ కి ఆ చిత్ర యూనిట్ కూడా అభ్యర్థులు వ్యక్తం చేసింది. అయితే ఈ నెల 8వ తారీఖున, అంటే ఈ రోజు ఖచ్చితంగా విచారణ జరపాలి, వెంటనే తీర్పు కూడా ప్రకటించాలంటూ కూడా సింగిల్ బెంచ్ కి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం వరకు సింగిల్ బెంచ్ విచారణ జరిపి తీర్పు ప్రకటిస్తుందా లేదా, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం చిత్ర విడుదల అవుతుందా లేదా అనేది మాత్రం ఈ రోజు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ సునీల్.